నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి. తెరపై కనిపించకుండా దేశం కోసం జీవితాన్ని ధారపోసిన శాస్త్రవేత్తలు నిజమైన స్ఫూర్తి ప్రదాతలన్న పవన్ కళ్యాణ్. హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా యువతలో దేశభక్తి భావన పెంపొందించాలన్న జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. పుంగనూరులో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. సామాన్యుడు ఈ రోజు ఎంతో ఆనందంతో అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనుక జీవితంలో సుఖ సంతోషాలను, బాధలను, బంధాలను సైతం త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగి ఉంది. అంతరిక్ష పరిశోధనలే ప్రాణంగా పనిచేస్తున్న ఎందరో మహానుభావుల శ్రమ దాగి ఉంది. దేశం కోసం, జాతి కోసం తమ సొంత కుటుంబాలను, ఇష్టాలను వదులుకొని అవమానాలు, అవహేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తుల సాహస ప్రయాణం దాగి ఉంది. వారే ఈ దేశానికి నిజమైన హీరోలు. ఆ హీరోలు నాకు నిజ జీవిత హీరోలుగా అనిపిస్తారు. తెరపై కనిపించకుండా దేశం కోసం జీవితాన్ని ధారపోసిన శాస్త్రవేత్తలు నాకు నిజమైన స్ఫూర్తి ప్రదాతలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పవన్ కళ్యాణ్ చిన్నారులు, కళాశాల యువత, షార్ శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ చిన్నారులు, కళాశాల యువత, షార్ శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒక ఫార్ములా కనుక్కొనడానికి కానీ, ఒక ప్రయోగం నిర్వహించేందుకు కానీ శాస్త్రవేత్తలు చేసే మేధో మదనం చాలా విలువైందని, ఆలోచనల్లో పడి వారు నిద్ర, ఆహారాన్ని కూడా ఒక్కోసారి దూరం అవుతారని, దేశానికి ఏదో ఒకటి చేయాలనే తపన, ఏకాగ్రత, శ్రమ అమూల్యమైనవని, వారికి ఈ దేశం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదని అన్నారు. అలాంటి హీరోలు ప్రజలకు తెలియాలని, వారు యువతలు నిరంతరం స్ఫూర్తిగా నింపాలని, చిన్న చిన్న విషయాలకే తల్లడిల్లిపోయే నేటితరం యువతరానికి శాస్త్రవేత్తలు స్ఫూర్తి ప్రదాతలుగా మారి దారి చూపాలని అన్నారు. శాస్త్రవేత్తల కష్టాన్ని జాతి గుర్తించాలని, వారికి తగిన గౌరవం ఇవ్వడం, వారి మాటలను జాగ్రత్తగా వినడం ద్వారా ఖచ్చితంగా అవి గొప్ప జీవితం వైపు తీసుకెళ్తాయని తెలిపారు. తాను నెల్లూరులో చదువుకున్నాను. తనకు చిన్నప్పటి నుంచి శాస్త్ర సాంకేతిక రంగాలు, అంతరిక్ష ప్రయోగాలపైన మక్కువ ఉండేది. స్కూల్లో టీచర్ను పదే పదే దీనిపై ప్రశ్నలు అడిగేవాడినని, టీచర్ నాలో ఉన్న తపనను గుర్తించి నన్ను స్కూల్ సైన్స్ టీంలో వేసి ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం మీద ఓ నమూనాను తయారు చేసి తీసుకురమ్మన్నానని తెలిపారు. నానా రకాల పాటలు పడి అప్పుడున్న వనరులతో సాధారణ పేపర్ నమూనాను తయారు చేయడానికి నాకు చుక్కలు కనిపించాయి. మరి అంతరిక్షంలోకి ప్రయోగించే, అక్కడ పనిచేసే ఉపగ్రహాల తయారీకి, వాటి ప్రయోజనానికి శాస్త్రవేత్తలు ఎంత కష్టపడతారో అన్న ఆలోచన నాకు శాస్త్రవేత్తలపై అమితమైన గౌరవాన్ని పెంచింది. వారు చేసే ప్రయోగాలకు జీవితం ధారపోశారు. అందరికీ అవసరమయ్యే సాంకేతికను అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు వారు నిత్యం శ్రమిస్తారు. నెల్లూరులో ఉన్నప్పుడు శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగిస్తారని తెలుసుకొని ఎప్పుడైనా ఇక్కడకు రావాలని అనుకునేవాణ్ణని. అయితే చాలామంది పోలీసులు ఉంటారు, శాస్త్రవేత్తలు, అధికారులు ఉండే ఈ ప్రదేశానికి నేను అసలు వెళ్ళలేను అనుకునే దగ్గరే నా ఆలోచనలు ఆగిపోయాది. అనుకోకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం యాదృచ్ఛికమైన, జీవితంలో మంచిని బలంగా కోరుకుంటే అవుతుంది అనడానికి ఇది నిదర్శనం. భారతదేశంలో ఉన్న ఎంతో విలువైన శాస్త్రవేత్తలు, నిపుణులు, నిజమైన దేశభక్తులు, వారి మేధస్సులోని అపార జ్ఞానం దేశానికి మాత్రమే చెందాలని భావించడం వారి దేశభక్తికి నిదర్శనం. సగటు భారతీయుడు విలువలకు తగ్గట్టుగా కడదాకా నా దేశం, నా నేల అనుకునే మనస్తత్వం మనందరికీ కలుపుతుంది. విదేశాలకు వెళ్లే వీలున్నా, అక్కడ హోదా, ధనం వచ్చే అవకాశం ఉన్నా వారంతా దేశానికి కట్టుబడి చేసిన సేవలు, వారి ప్రతిభే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. 1969 నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్లు సాగిన భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయాణం నేడు ప్రపంచంలోనే మేటిగా మారింది. భారత్ను బలమైన శక్తిగా నిలపడంలో ఎందరో కనిపించని హీరోలు కష్టం దాగి ఉంది. వారి విజ్ఞానం ఉపయోగించుకొని నిరంతరం ముందుకు సాగుతున్న వారికి మాత్రమే విజిల్స్, చప్పట్లు దక్కాలని భావిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం డైరెక్టర్ రాజారాజన్, షార్ అసోసియేట్ డైరెక్టర్ సయ్యద్ సమీద్, షార్ కంట్రోల్ శ్రీనివాస్ రెడ్డి, జనరల్ మేనేజర్ శంభు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
to celebrate the first anniversary of soft landing of Vikram lander on near the South Pole region of Moon on 23rd August. We celebrate to live to that anniversary. And when we asked our Honorable Prime Minister spoken to celebrate that day as a National Space Day, as we celebrate, we stand on it's all made possible because we are able to stand on the shoulders of the giants like the visionaries, those sort of kind of program. చాలా మంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ కాదు, ఎక్కడో మారుమూలలో ఉన్నారు, వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్. వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, వి ట్రై టు థింక్ వి ట్రై టు ఇన్కల్కేట్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటుంది. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందంగా. సగటు భారతీయుడు, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశాలకు కొంత విలువలు ఉంటాయి. ఈరోజు ఎప్పుడు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిండొచ్చు, ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయిండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని ఉద్దేశాలు, ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే, అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మీకు కనిపించే వ్యక్తులు సినిమాలో చాలా మంది కష్టం మీద, ఇమాజిన్ 2,150 people or 200 people work together. Someone writes a script. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక మహతి ఆడిటోరియం నుండి ఎస్పీ యూనివర్సిటీ స్టేడియం వరకు టూరిజం మరియు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ హర్ ఘర్ కా తిరంగ కార్యక్రమాన్ని నిర్వహణకు ముందు మన జాతీయ జెండా కేవలం ప్రభుత్వ భవనాలపైన మాత్రమే ఎగురవేసేవారమని, స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి పిలుపు మేరకు హర్ ఘర్ కా తిరంగ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని ర్యాలీలు, పోటీలు, మార్థాన్ వంటివి జరిపి తద్వారా ప్రజల్లో అవగాహన, దేశభక్తి, ఐకమత్యం పెంపొందించేలా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత మన దేశంలో ఉందని, ప్రతి ఒక్క యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో లక్ష్యాలను ఏర్పరచుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు, టూరిజం శాఖ అధికారి రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేందర్నాథ్ రెడ్డి, ప్రొఫెసర్ రజని, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగిస్తున్నాం. కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేని సంపద మన దేశంలో ఉంది, అది యువత. మీరందరూ కూడా దేశభక్తిని నింపుకొని అందరికంటే ముందు మనకు దేశం నిన్న దేశభక్తి మనకి మెండుగా ఉండాలని మీరందరూ వెళ్ళగల కేవలం ఇందాక చూడడం చెప్పినట్లుగా కేవలం ఆగస్ట్ 15, జనవరి 26 రోజు కాకుండా ప్రతిరోజు ఐఎమ్ ఇండియన్ అనే భావన ఉండాలి, గౌరవించాలి మన భారత జాతీయతను. అదేవిధంగా మీరందరూ ఒక గోల్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక మంచి నడవడికను ఏర్పాటు చేసుకోవాలి, చదువుతో పాటు మంచి లక్షణాలు ఏర్పాటు చేసుకొని దేశ అభివృద్ధికి, మీ అభివృద్ధికి పాటుపడాలి. మీరు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక పేట్రియాటిజం అనేది ప్రతి ఒక్కరిలో ఇన్స్టిల్ చేయాలి. అలాగే మనం కలెక్టివ్గా మన దేశ అభివృద్ధికి మనం తోడ్పడాలనే భావంతో ఈ హర్ ఘర్ తిరంగా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు కూడా ఇంతమంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కూల్ పిల్లలు అండ్ యూనివర్సిటీ
కాలేజ్ స్టూడెంట్స్తో మనము ఈరోజు నేషనల్ ఫ్లాగ్ని అండ్ మనం ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మహతి ఆడిటోరియం నుంచి మనము నియర్లీ స్టేడియం వరకు ర్యాలీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే మనం ప్రతిరోజు డే టు డే యాక్టివిటీస్లో మన వంతు కృషి చేసి మనము ఈ సిటీని కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా పెట్టుకొని అండ్ మనము మన వంతు కృషి చేసేసి మనం ఈ బాటమ్ 10% ఎవరైతే ఉన్నారో బీట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేయాలి. మిల్లెట్స్ని సపోర్ట్ చేయడం, ఇలా వేరియస్ యాక్టివిటీస్లో ఈ పిల్లలు వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలనేది కూడా చెప్పడం జరిగింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో శుభ్రంగా ఉంచుకోవాలని, ఆక్రమణలను తొలగించాలని కమిషనర్ నారపురెడ్డి మౌర్య వ్యాపారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఇంజనీరింగ్, రెవెన్యూ, పారిశుద్ధ్య విభాగపు అధికారులతో కలిసి కమిషనర్ మార్కెట్ను పరిశీలించారు. మార్కెట్లో పలుచోట్ల మురుగునీరు, చెత్త చెదారం ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మురుగు కాలువలు శుభ్రం చేయాలని, ఇంజనీరింగ్, చెత్త తొలగించాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ట్యాప్ సర్వేను పరిశీలించారు అధికారులు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న 15 ఆగస్టు ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని, శానిటేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఆర్ఓ కేఎల్ వర్మ, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శేఖర్ పహయారియతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన జాన్వీ కపూర్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. ప్రతి సినిమా విడుదలకు ముందు జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకుంది. అమ్మ శ్రీదేవి జన్మదినం సందర్భంగా తిరుమలకు రావడం విశేషం. తనతో పాటు బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో తిరుమలకు సోమవారం రాత్రి చేరుకొని మంగళవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి దేవరా సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే పాటలు విడుదలై సందడి చేస్తున్నాయి. హిందీలో ఉల్లాస్, సన్నీ సంస్కారికి, తులసి కుమారి కథానాయికగా చిత్రీకరణ సాగుతోంది. తిరుపతి టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్ కుటుంబ సభ్యులు చేసిన అక్రమాలు పొట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడతామని 2019కి ముందు ఊరూరా తిరిగి ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైసీపీ నేతలు అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ భూములను స్వాహా చేశారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ భూములు అన్యాక్రాంతంపై అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదుపై పోలీసు అధికారులు సుదీర్ఘ విచారణ తర్వాత చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఏదైతే ఇప్పుడు జోగి రమేష్ మాజీ మంత్రి సంబంధించి అగ్రిగోల్డ్కి సంబంధించి భూముల్ని ఏ విధంగా దోచేశాడో ప్రత్యక్షంగా కూడా మనం చూస్తా ఉన్నాం. వాటికి సంబంధించి ఈరోజు భారీ ఎత్తున చూస్తే ఈ రాష్ట్రంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడ తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తుల్ని సర్వే నెంబర్లు మార్చి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో భారీ ఎత్తున కూడా భూ కుంభకోణానికి పాల్పడడం జరిగింది. వెంటనే కూడా అతని పైన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు తగుదనమ్మని ఆయన మాట్లాడిన మాటల తీరుని ఈరోజు తీవ్రంగా కూడా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. వెంటనే జోగి రమేష్కి సంబంధించి ఇంకా కూడా పుంకాలుగా ఏదైతే పాముల పుట్లో నుంచి ఏ విధంగా పాములు బయట వస్తాయో ఆ విధంగా వీళ్ళు చేసిన కుంభకోణాలు భారీ ఎత్తున కూడా భూదోపిడి ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటే వాళ్ళు దీన్ని చూసి ఏ విధంగా ఈ ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతుంటే ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుస్తూ ఉంది. ఈ రోజు అక్రమంగా తెలుగుదేశం పార్టీ ఎవరిపైన కూడా రాజకీయ కక్షలకు పాల్పడలా. కానీ ఎవరైతే భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచే కార్యక్రమం చేశారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ రోజు తెలియజేస్తూ ఎస్సీ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పును ఇవ్వడం సమంజసం కాదని, అది ఒక టిష్యూ పేపర్ జడ్జిమెంట్తో సమానమని ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు మాల మహాసభ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగం వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం, పార్లమెంట్ అనుమతి తీసుకోకుండా సుప్రీంకోర్టు నేరుగా రాష్ట్రాలకు అధికారాలు జారీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశంలో అగ్ర కులాలు కలిసి రాజ్యాంగ హక్కులను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ ద్రోహి తీర్పుగా ఆయన అభివర్ణించారు. దేశంలో 40 కోట్ల మందికి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన ప్రజల హక్కులను
కాలరాసే విధంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడం సమంజసం కాదని, దీనిపై భారీ స్థాయిలో త్వరలో పోరాటాలకు సిద్ధం అవుతున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రభాకర్, రమేష్, ఎంఆర్పల్లి గిరి, శంకర్, సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మాదిగ డిమాండ్లు న్యాయం కదా, పాపం వాళ్ళ హక్కులు దోచుకుంటున్నారు కదా, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎక్కువ సీట్లు ఉద్యోగాలు ఉన్నారు కదా, వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తే తప్పేంటి అనే ఒక చర్చ గత 25 సంవత్సరాలుగా ఈ సమాజంలో జరుగుతూ ఉంది. దీంట్లో మేము వ్యతిరేకించే అంశం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? మేము వ్యతిరేకించే అంశం ఏంటంటే ఈ మాకు రిజర్వేషన్లు 1931లో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత మాకు ఎవడు భిక్ష కాదు. ఇది మేము ప్రత్యేక నియోజకవర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగితే దానికి ప్రతిగా రాజీ ప్రయత్నంలో భాగంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినాయి. కేంద్రమో రాష్ట్రమో చంద్రబాబు నాయుడు మోడీయో సుప్రీంకోర్టు ఇచ్చింది కాదు. ఇది మాకు మా హక్కు. అది ఆర్టికల్ 335 స్పష్టం చేసింది. అయితే దీని పునాది ఏంటి? మీ అందరూ సమాజం మొత్తం కోర్టులు కూడా ఏం చూస్తూ ఉన్నాయి? వెనకబాటుతనాన్ని, ఆర్థికంగా వెనకబడి ఉన్నారని చూస్తూ ఉన్నాయి. మా పేదరికాన్ని చూసారా? మాకున్న హక్కులను ఇప్పటి వరకు 75 ఏళ్ళుగా ఉన్నటువంటి మా యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టు ఈ భారతదేశంలో ఎప్పుడన్నా ఫుల్ చేశారా? ఈరోజు మన తిరుపతిలో ఈ దేవస్థానంలో ఎప్పుడన్నా ఒక ఎస్సీ ఈవోగా అయ్యారా? అయితే ఎక్కడ మార్పు వచ్చింది? ఈరోజు మీరు ఈ రకమైనటువంటి భారతదేశంలో ప్రమాదకరమైనటువంటి ఈ వాతావరణాన్ని మాదిగల మధ్య తెచ్చారు. పోనీ ఇదేదన్నా ఒక న్యాయంగా ఉందా? అయితే ఈరోజు మన మున్సిపల్ ఆఫీసులో వాచ్మ్యాన్ కొడుకు కానుంచి రొయాస్పేటలో ఒక అటెండర్ కొడుకు లేదు, ఈ జిల్లాకు ఒక కలెక్టర్ ఎస్సీగా వస్తే అతన్ని ఏ మాలోడు అంటాడు కానీ, ఏ మాదిగా అంటాడు కానీ, లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ ఒక ఎస్సీ అయితే మాల అంటారు కానీ, మాదిగా అంటారు కానీ, ఎక్కడ మార్పు వచ్చింది? ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో జరగనున్న పాలక మండలి నియామకంలో నాయి బ్రాహ్మణులకు పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాలయాలలో నాయి బ్రాహ్మణులకు పాలక మండలిలో చోటు కల్పించాలని టీటీడీ మహిళా క్షురకులు, వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు రాధాదేవి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. టీటీడీలో నాయి బ్రాహ్మణులు సంగీత వాయిద్య కళాకారులుగా, కళ్యాణ ఘంటసారకులుగా వెంకటేశ్వర స్వామికి రాష్ట్రంలో 5 లక్షల మంది ఆలయాలలో సేవలందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖలో నాటి గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారం పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు సభ్యులుగా అవకాశం కల్పించాలని ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. తిరుపతి గంగమ్మ, శ్రీకాళహస్తి ఆలయంలో మూలస్థాన గుడి తాళ్లపాక, పెద్దగంగమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ తదితర దేవాలయాలలో నాయి బ్రాహ్మణులు స్వామివారి సేవతో పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను గుర్తించి పార్టీలకు సేవలు చేసే వారికి ప్రాముఖ్యతను కల్పిస్తూ దేవాదాయ శాఖలో పాలక మండలి సభ్యులుగా అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణుల సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ దేవాలయాల్లో అదేవిధంగా దేవాదాయ శాఖల్లో ఒక్క వ్యక్తి నాయ బ్రాహ్మణులకి పాలక మండలిగా అవకాశం కల్పించాలని చెప్పారు. ఇప్పటికి కూడా ఈ ఆర్డినెన్స్ వర్క్ చేస్తుంది. ప్రభుత్వాలతో పని లేదు. ఇది ఎందుచేతనంటే మా నాయ బ్రాహ్మణులు ఈ టీడీపీ పార్టీలో ఎన్నో మంది ఈ రాజకీయ పార్టీలకి అతీతంగా మేము సేవ చేస్తున్నాము. ఇప్పుడొచ్చిన జనసేన పార్టీలో మేము ప్రప్రథమంగా తిరుపతి నుంచి వందలాది మందితో జనసేన పార్టీలో చేరాం. అదేవిధంగా మా నాయ బ్రాహ్మణులందరినీ కూడా సభ్యత్వం చేయించాం. మేము ఏమడుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రప్రథమంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 220 కోట్లు మా తలనీళ్ళ నుంచి ఆదాయం వస్తుంది దేవస్థానానికి. అదేవిధంగా భక్తులకి ఎటువంటి సమస్య లేకుండా మర్యాదపూర్వకంగా ఈ రోజు వరకు తలనీళ్ళు తీస్తున్నాము. నాయ బ్రాహ్మణులు ప్రముఖ ప్రాధాన్యత వహిస్తున్నారు. మాకు చట్టసభల్లో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం మాకు బాధాకరమే. అయితే ఈ దేవాలయాల్లో పాలక మండలి సభ్యులుగా మాకు అవకాశం కల్పిస్తే మా నాయ బ్రాహ్మణులకి ఏ చిన్న సమస్య వచ్చినా ఒక పాలక మండలి సభ్యులుగా కూడా నేరుగా వెళ్ళి ప్రభుత్వానికి ఈ విధంగా
మా నాయ బ్రాహ్మణ చౌరవృత్తిదారులకి అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఈ పాలక మండలి సభ్యులుగా విన్నవించుకునే అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో నాయ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా మాకు అవకాశం ఇవ్వాలి. ఒక కళ్యాణకట్ట పాలక మండలిలోనే కాదు, ప్రతి సంస్థలోనూ కూడా నాయ బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా నాయ బ్రాహ్మణులందరూ ఏకతాటిగా ఒకే మాట మీద నాయ బ్రాహ్మణులు ఒక సమైక్యంగా ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నాయ బ్రాహ్మణులు అందరం కలిసి వాళ్ళ సమస్య మీద పోరాడి వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం జరిగే వరకు కూడా నాయ బ్రాహ్మణులు అందరూ ఉండి అలా పార్టీకి ఇలా కులం కూడా మేము పనిచేస్తూ. రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీవారి పరమ భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతిని రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి కూడలిలో గల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. తరిగొండ వెంగమాంబ శ్రీవారిని స్తుతిస్తూ రచించిన కీర్తనలను స్మరించుకున్నారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు సింగంశెట్టి సుబ్బరామయ్య, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేశవులు, పణిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తరిగొండ వెంగమాంబ గారి 207వ వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులందరూ కలిసి ఆమె విగ్రహానికి పుష్పాలంకరణ చేశాము. వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు తరిగొండ వెంగమాంబ గారు. ఆమె 18 కావ్యాలు రచించి స్త్రీ లోకానికి వెన్నె తెచ్చారు. అలాంటి మహనీయురాలు తరిగొండ వెంగమాంబ గారు. ఆమె వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆమెకు ఘనంగా పుష్పాలంకరణ చేశాము. శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జాత శౌచం, మృత శౌచం వంటి సమయాలలో తెలుసో తెలియకో భక్తులు సిబ్బంది చేయగలిగే దోషాల వలన ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకు 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలనే పవిత్రోత్సవం అంటారు. ఈ నెల 14న అంకురార్పణ చేస్తారు. 15 నుంచి 17వ తేదీ వరకు వైభవంగా పవిత్రోత్సవాలు జరగనున్నాయి. చారిత్రక నేపథ్యం ఉన్న పవిత్రోత్సవాలను 15వ శతాబ్దంలో 5 రోజుల పాటు నిర్వహించేవారు. ముఖ్యంగా క్రీస్తు శకం 1464లో ఒక తమిళ శాసనంలో ఈ పవిత్రోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో శ్రావణ మాసంలో పంచాహనకంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీమాన్ మహామండలేశ్వర మేధిని మీసెర గండకట్టారి శాలువ మల్లయ్యదేవ మహారాజు వ్రాయించిన శాసనంలో మనకు ఈ విషయం అవగతమవుతుంది. అయితే శాసనాల ఆధారం ప్రకారం పవిత్రోత్సవాలను క్రీస్తు శకం 1562 వరకు నిరాటంకంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఏ కారణం చేతనో ఆ తర్వాత కాలంలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆపివేశారు. హైందవ సనాతన ధర్మ సంరక్షణను కాపాడేందుకు 1962 నుండి టీటీడీ పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని పునర్ప్రారంభించింది. పవిత్రోత్సవాలలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేస్తారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తారు అర్చకులు. ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం శ్రీవారి మూల విరాట్తో పాటు ఉత్సవమూర్తులు అనుబంధ ఆలయాలలో అర్చకులు పవిత్రాలు సమర్పిస్తారు. దీంతో మొదటి రోజు కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. 2వ రోజు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉన్నా మరియు భక్తుల వల్ల ఏవైనా దోషాలు జరిగి ఉంటే తొలగిపోవాలంటూ పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు అర్చకులు. మొదట స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం స్వామివారి మూల విరాట్కు అనుబంధ ఆలయాలలో ఉన్న విగ్రహాలకు పవిత్ర మాలలు సమర్పించడంతో కార్యక్రమం ముగుస్తుంది. మొదటి 2 రోజుల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడంతో శ్రీవారికి మరియు అనుబంధ ఆలయాలలో పవిత్రాలు సమర్పించనున్న అర్చకులు 3వ రోజు శ్రీవారి ఆలయంతో పాటు వివిధ అనుబంధ ఆలయాలలో దేవేరులకు సమర్పించిన పవిత్రాలను తొలగించి
అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించి పూర్ణాహుతి ఇవ్వడంతో పవిత్రోత్సవాల ఘట్టం పరిసమాప్తం అవుతుంది. ఇక 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరగనున్న వార్షిక ఉత్సవమైన పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమైంది. ముందుగా పవిత్రోత్సవాలకు అర్చకులు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. అంకురార్పణ కార్యక్రమంలో ఎల్లుండి రాత్రి శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారు ఆలయం నుంచి బయటకు వచ్చి ఊరేగింపుగా తిరుమాడా వీధుల్లో ఊరేగడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయం వెనుక ఉన్న వసంత మండపం వద్ద పుట్టమన్నును సేకరించి ప్రదక్షిణగా ఆలయానికి చేరుకుని ఆలయంలో యాగశాలలో ఆ పుట్టమన్నతో నవధాన్యాలను మొలకెత్తింపచేస్తారు. పవిత్రోత్సవాలకు అంకురార్పణ రోజున శ్రీవారి ఆలయంలో ఆచార్య వరణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు నిర్వహించే ఆచార్య పురుషులు ముందుగా గర్భాలయంలో పుణ్యహవచనం కార్యక్రమాన్ని నిర్వహించి టీటీడీ ఈవోకి కంకణ ధారణ చేస్తారు. అటు తర్వాత ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేకంగా రప్పించిన 10 మంది ఋత్వికులు వస్త్ర సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక సాయంత్రం రంగనాయకుల మండపంలో అంకురార్పణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించిన తర్వాత రోజు నుంచి సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సప్త హోమ గుండాలలో పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు ఋత్వికులు. ఈ సందర్భంగా పవిత్రోత్సవాలు నిర్వహించే 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తెలియక జరిగే దోషాల పరిహారార్థం, సంవత్సర దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ముందు రోజు సేనాధిపతి వారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుని వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ పుణ్యాహవచనం, మేదిని పూజ, పుట్టమన్ను సేకరణ, ఆస్థానం పూర్తయిన తర్వాత కళ్యాణ మండపంలో అంకురార్పణ, వేదారంభంతో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు కళ్యాణ మండపానికి వేంచేస్తారు. అక్కడ విశేషమైన యాగశాల వైదిక కార్యక్రమాలు, స్తంభన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు సాయంకాలం ఉత్సవం పూర్తయిన తర్వాత తిరిగి యాగశాలలో విశేషంగా యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలతోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి. రెండో రోజు ఉదయం యథావిధిగా పవిత్ర మండపంలో విశేషమైన హోమాలు, స్నపన తిరుమంజనము, అన్ని దేవతలకి ఆలయాల్లో, ఉపాలయాల్లో అన్ని దేవతామూర్తులందరికీ ప్రత్యేకంగా చెప్పిన జరిపినటువంటి పవిత్రాల సమర్పణతోటి ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. రెండో రోజు సాయంత్రం తిరువీధి ఉత్సవం తర్వాత సాయంకాలం ఆరాధనలు పూర్తయిన తర్వాత యాగశాలలో వైదిక కార్యక్రమాలతోటి రెండో రోజు కార్యక్రమం పూర్తి అవుతుంది. మూడో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా యథావిధిగా యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం ఆ కార్యక్రమాలతో పవిత్రోత్సవ కార్యక్రమాలు, ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి జేసీ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఎస్డీసీ ప్రోటోకాల్ చంద్రశేఖర్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్లో షార్ నుండి కార్యక్రమంలో పాల్గొనటకు బయలుదేరి వెళ్లారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ కా తిరంగ్ నేపథ్యంలో మంగళవారం శ్రీకాళహస్తిలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ కా తిరంగ్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు కోలా ఆనంద్, స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మంగళవారం ఉదయం 4 మాడ వీధుల్లో నాయకులు, విద్యార్థులు అందరూ కలిసి జాతీయ జెండాలు చేతపట్టి దేశభక్తి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం హర్ ఘర్ కా తిరంగ్ ఫ్లెక్సీలపై అందరూ అధికారులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, దేశభక్తి ప్రతి భారతీయుల్లో పెంపొందించే దిశగా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నామని, భారత ప్రధాని నరేంద్ర మోదీ యొక్క ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి భావనలో మెలగాలని సూచించారు. హర్ ఘర్ కా తిరంగ్ కార్యక్రమాన్ని మన నియోజకవర్గం అంతటా విజయవంతం చేయాలని, ప్రతి కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయాలని సూచించారు. మదనపల్లిలో స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకలు అంబరాన్ని అంటాయి. వేలాది మంది విద్యార్థులతో కలిసి పురవీధుల్లో ఊరేగింపులో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో, నినాదాలతో మదనపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
పుంగనూరు ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్త ఇండ్ల స్కూల్ నుంచి ముడిప్ప సర్కిల్ వరకు పట్టణ పురవీధుల్లో 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, సభ్యులు నాగరాజు, నరసింహులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి. తెరపై కనిపించకుండా దేశం కోసం జీవితాన్ని ధారపోసిన శాస్త్రవేత్తలు నిజమైన స్ఫూర్తి ప్రదాతలన్న పవన్ కళ్యాణ్. హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా యువతలో దేశభక్తి భావన పెంపొందించాలన్న జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. పుంగనూరులో ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో 500 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.